For videos related NEET, engineering, BIPC stream courses, latest job notifications and teacher related topics, do like, share and subscribe MBSK channel and click on bell icon for latest updates. My dear students, ఈ రోజు ఈ వీడియోలో ఏపీ నీట్ 2025 బీడీఎస్కి సంబంధించి కొన్ని వివరాలు పరిశీలిద్దాము. సో ఈ వీడియోలో మనకు బీడీఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో జనరల్గా బీడీఎస్ నోటిఫికేషన్ అనేది ఎంబీబీఎస్ రౌండ్ 2 అలాట్మెంట్ జరిగిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో మనకు బీడీఎస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ఆనవాయితీ వస్తుంది. కాబట్టి మనకు రేపటితో రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అవుతుంది. ఎల్లుండి నుంచి ఏషియంలోనైనా మనకు ఎంబీబీఎస్కి సంబంధించి రౌండ్ 2 అలాట్మెంట్ జరుగుతుంది. సో దాని తర్వాత ఒకటి రెండు రోజుల్లో మనకు బీడీఎస్ నోటిఫికేషను వస్తుందన్నమాట. సో ఎవరైతే ఈ బీడీఎస్కు అప్లై చేయదలుచుకుంటారో వారు ప్రతిరోజు కూడా మీరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారి వెబ్సైట్ను ప్రతిరోజు కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ఈ వీడియోలో బీడీఎస్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయనేటువంటి విషయం మీద కూడా ఒక అవగాహన చేస్తాను. అదేవిధంగా బీడీఎస్కి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎంతవరకు ఉంది అంటే ఇక్కడ మనకు ఎన్టీఆర్ యూనివర్సిటీ వారు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కూడా రిలీజ్ చేశారు ఒక 2 నెలల ముందు. సో దానికి సంబంధించి కూడా మనము ఈ వీడియోలో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్స్ ప్రకారము మీకు ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేటువంటి విషయము, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ రీజన్ వైజ్ కూడా మనం కట్ ఆఫ్ పరిశీలిస్తాము. ఇక కొంతమంది ఎంబీబీఎస్ సీటు చివరిలో మిస్ అవుతుంటారు, అంటే కట్ ఆఫ్స్ దగ్గరగా కొంతమంది సీట్లు రావు. మరి వారు బీడీఎస్లో చేరాలా లేదంటే ఆర్థిక స్తోమత ఉండి ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలో చేరాలా అలాంటి డైలమా కొంతమందికి ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో యొక్క వివరాలు కూడా మీకు తెలియపరుస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీకు ఆ వీడియో చూస్తే మీరు ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అదేవిధంగా బీడీఎస్ ఫ్రీ సీటు ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఒక చక్కటి అవగాహన పెంపొందించే విధంగా ఉంది ఆ వీడియో. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ వీడియోను చూడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని బీడీఎస్ కాలేజెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఉన్నటువంటి లిస్టు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి సంబంధించింది. ఈ సంవత్సరం ఇంకా నోటిఫికేషను విడుదల కావాల్సింది బీడీఎస్కి సంబంధించి. సో జనరల్గా బీడీఎస్ నోటిఫికేషను ఎంబీబీఎస్ రౌండ్ 2 అలాట్మెంట్ అయిన తర్వాత ఒక 2 or 3 డేస్లో మనకు బీడీఎస్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ సంవత్సరం కూడా మనకు రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ రేపటితో క్లోజ్ అవుతుంది. మోస్ట్లీ 29th మీద మనకు రౌండ్ 2 ఎంబీబీఎస్ అలాట్మెంట్ జరుగుతుంది. తర్వాత 1-2 రోజుల్లో మనకు ఈ బీడీఎస్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక వివరాలు తెలుస్తాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరైతే ఈ బీడీఎస్కి అప్లై చేయదలుచుకున్నారో వారందరూ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ను మీరు ప్రతిరోజు కూడా చెక్ చేస్తూ ఉండాలి. సో గత సంవత్సరాలుగా మనం చూస్తున్నాము రౌండ్ 2 ఎంబీబీఎస్ అలాట్మెంట్ తర్వాత మనకు బీడీఎస్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీడీఎస్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి రీజన్ వైజ్ చూద్దాం, ఎస్యూ రీజన్ మరియు ఏయూ. సో ఓవరాల్గా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్ 17 బీడీఎస్ కాలేజెస్ ఉన్నాయి. సో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 12 గవర్నమెంట్ కాలేజెస్, తర్వాత ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 12 ప్రైవేట్ కాలేజెస్, ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. అదేవిధంగా ఎస్ యూనివర్సిటీ పరిధిలో 3 ప్రైవేట్ కాలేజెస్, ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. సో వెరసి మొత్తం మీద మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 15 ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ మరియు 2 గవర్నమెంట్ కాలేజెస్లు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ 12 మెడికల్ కాలేజెస్లో నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డెంటల్ సైన్సెస్ ఇబ్రహీంపట్నం ఇది ప్రైవేట్ మైనారిటీకి సంబంధించింది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఒకే ఒక గవర్నమెంట్ ఒక డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడలో ఉంది. అదేవిధంగా ఎస్ యూనివర్సిటీ పరిధిలో కడప డిస్టిక్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. సో గవర్నమెంట్ కాలేజెస్ కేవలం ఓన్లీ 2 కాలేజెస్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నాయన్నమాట. మిగతా అన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్. సో వాటిలో ఇప్పుడు మనకు ఏయూ పరిధిలో కొన్ని కాలేజెస్ మీరు ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషను. సో మీకు ఇక్కడ ఏయూ రీజన్ పరిధిలో ఉండేటువంటి డెంటల్ కాలేజెస్, అదేవిధంగా ఎస్ యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి డెంటల్ కాలేజెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు బీడీఎస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ కట్ ఆఫ్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ కొంతమంది బీడీఎస్ కట్ ఆఫ్ గురించి వెంటనే వీడియో అడిగితే సో వీడియో ఇప్పుడు మీకు ఈ కట్ ఆఫ్స్ సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ యూనివర్సిటీ వారి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసినటువంటి కట్ ఆఫ్స్ను ఇప్పుడు మీకు కొన్ని వివరాలు తెలుపుతాను.
ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ రిలీజ్ చేశాడు. సో దానికి సంబంధించిన బీడీఎస్కి సంబంధించి కాలేజ్ వైజ్ క్యాస్ట్ వైజ్ కూడా ఈ కట్ ఆఫ్స్ అంటే మార్క్స్తో పాటు ఇది లాస్ట్ ఇయర్ మార్క్స్, కాకపోతే మీరు ఇప్పుడు మార్క్స్తో దాన్ని కంపేర్ చేయలేం కాబట్టి మీరు ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించాలి. సో ఇక్కడ పేర్కొనేటువంటి మార్క్స్ ఇది లాస్ట్ ఇయర్ మార్క్స్, ఇప్పుడు మార్క్స్ చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మనము ఓన్లీ ఈ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే మనము పరిగణలోకి తీసుకుంటే సో మీ ఆల్ ఇండియా ర్యాంక్ బట్టి మీకు ఎంతవరకు బీడీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందో ఒక అంచనాకు రావచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా అలాగే జరగాలని లేదు. సో ఇక్కడ మీరు చూసినటువంటి కట్ ఆఫ్స్ దాదాపుగా మనకు ఫేజ్ 3 వరకు అనమాట. ఫేజ్ 3 అంటే స్టే వ్యాకెన్సీ కాకుండా 3rd రౌండ్ వరకు అనమాట. ఫేజ్ 3 మాపప్ రౌండ్ అంటారు. సో మాపప్ రౌండ్ వరకు జరిగినటువంటి కౌన్సిలింగ్లో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట ఇవి. ఈ ర్యాంక్స్ అన్నీ కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు, కేవలం ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కాలేజ్ వైజ్ మరియు క్యాస్ట్ వైజ్ అదేవిధంగా రీజన్ వైజ్ కూడా కట్ ఆఫ్స్ చూస్తున్నారు మీరు. కాకపోతే ఇప్పుడు మనకు ప్రతి కాలేజ్ వైజ్ మనం కట్ ఆఫ్స్ చూడాలంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్స్ ఒకసారి పరిశీలన చేద్దాము. సో ఫస్ట్ బీసీఏకి సంబంధించి కట్ ఆఫ్స్ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో వస్తే దాదాపు 3,40,637 వరకు అంటే ఆల్ ఇండియా ర్యాంక్ వరకు మనకు సీటు వచ్చిందనమాట బీసీఏ కేటగిరీకి సంబంధించింది. అదే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 2,42,312 ర్యాంక్ వరకు కూడా మనకు బీడీఎస్ సీట్ రావడం జరిగింది. ఇక బీసీబీ విషయానికి వస్తే సో బీసీబీ విషయంలో మనకు 4,45,237 ర్యాంక్ వరకు కూడా బీడీఎస్ సీట్ రావడం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 2,45,724 ర్యాంక్ వరకు రావడం జరిగిందనమాట. ఇక బీసీసీ విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 3,70,509 ర్యాంక్ వరకు, అదే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 2,25,016 ర్యాంక్ వరకు కూడా బీడీఎస్ సీట్ రావడము జరిగింది కన్వీనర్ కోటా కింద. ఇక బీసీడీ కేటగిరీ కింద చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో మనకు 3,26,975 ర్యాంక్ వరకు కూడా రావడం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 2,32,760 ర్యాంక్ వరకు కూడా బీడీఎస్ సీటు రావడం జరిగింది. ఇక బీసీఈ విషయానికి పరిశీలిస్తే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 3,48,678 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇక ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 2,40,490 ర్యాంక్ వరకు బీడీఎస్ సీటు కన్వీనర్ కోటా కింద కేటాయించబడింది అనమాట. ఇక మనకు ఉండేటువంటి ఏకైక మైనారిటీ కాలేజీ ప్రైవేట్ కాలేజీలో నిమ్రా ఉంది, అది ఏయూ పరిధిలో ఉంది. సో అక్కడ మనకు 4,44,767 ర్యాంక్ వరకు కూడా మనకు సీట్ రావడం జరిగిందనమాట. ఇది ఇక్కడ ఓన్లీ ముస్లిం మైనారిటీకి సంబంధించింది మాత్రమే ఇక్కడ. సో ఎవరైనా ముస్లిం మైనారిటీ అభ్యర్థులు లేని పక్షంలో అప్పుడు వేరే క్యాండిడేట్స్కి ఇస్తారు. కాకపోతే ఇది ముస్లిం మైనారిటీస్ ఉంటారు కాబట్టి ఇది కేవలం ముస్లిం మైనారిటీకి సంబంధించిన కాలేజ్ అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఓసీ కేటగిరీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 3,05,804 ర్యాంక్ వరకు కూడా రావడం జరిగింది. ఇక్కడ దాని కింద హయ్యెస్ట్ ర్యాంక్ ఉంది, అది ఏదైనా స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఉండొచ్చు కాబట్టి మనము ఈ 3 లక్షల ర్యాంకునే కట్ ఆఫ్ ర్యాంక్గా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 2,64,820 వరకు సీటు రావడం జరిగింది. ఇక ఎస్సీ కేటగిరీకి సంబంధించి 5,59,486 ర్యాంక్ వరకు కూడా రావడం జరిగింది. అక్కడ పైన ర్యాంక్ 8 లక్షలు ఉంది, అది మోస్ట్ ప్రాబబ్లీ ఏదైనా స్పెషల్ కేటగిరీస్ కూడా యాడ్ అయి ఉండొచ్చు. ఇక ఆంధ్ర యూనివర్సిటీ పరిధి ఎస్వి యూనివర్సిటీ పరిధికి వస్తే 2,59,262 ర్యాంక్ వరకు కూడా రావడం జరిగిందనమాట. ఇక ఎస్టీ కేటగిరీ విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 4,56,762 మార్కుల వరకు కూడా బీడీఎస్ సీట్ రావడం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 3,69,405 వరకు కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఫేజ్ 3 వరకు ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఇక్కడ మీరు మార్క్స్ మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోకూడదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నీట్ మార్క్స్ ఈ ఇయర్ నీట్ మార్క్స్కు చాలా డిఫరెన్స్ ఉంది డిపెండింగ్ అపాన్ ఆఫ్ పేపర్ డిఫికల్టీ. సో మీరు ఆల్ ఇండియా ర్యాంక్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటే మీకు ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్తో పోల్చి చూసి ఈ టేబుల్ చూసినారంటే మీకు బీడీఎస్ సీట్ ఎంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉందో మీరు ఒక అవగాహనకు రావచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసము యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.
Thank you for watching this video, and for more videos on this topic do subscribe MBSK channel and click on bell icon for latest updates.